అంత పెద్ద సముద్రాన్ని చిటికెలో దాటేయడం, లంక మొత్తాన్ని తన తోకతో తగులబెట్టడం, ఇవన్నీ మీరు వినే ఉంటారు. దట్ క్లియర్లీ మీన్స్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్. మనల్ని మనం ఫిజికల్‌గాను, మెంటల్‌గాను స్ట్రాంగ్ చేసుకోగలిగినట్లయితే ఏ జబ్బు కూడా మన దరిదాపుల్లోకి రాదు. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్ లైఫ్‌లో వచ్చినా మనం చిటికెలో సాల్వ్ చేసేయొచ్చు. మౌనంగానే ఎదగమని చెట్టు మనకు చెప్తుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉందని చెప్పి భూమిక మనకెప్పుడో చెప్పింది. అరే! నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను అంబానీని, నేను ఏదైనా చేసేయొచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ మనం ఎందుకు ఎదిగినా గూడా మనం హంబుల్‌గా ఉండడం అనేది ఆ ఆంజనేయుడిని చూసి నేర్చుకోవాలి. సైకిల్ కనిపెట్టామని వదిలేస్తే మనం బైక్ కనిపెట్టేవాళ్ళం కాదు. బైక్ కనిపెట్టామని వదిలేస్తే కార్ కనిపెట్టేవాళ్ళం కాదు. అదేనండి విజ్డమ్. మనం ఎంత ఎత్తులో ఉన్నా ఏదో నేర్చుకోవాలన్న కోరికతో ఉంటేనే మనం లైఫ్‌లో అప్‌గ్రేడ్ అవ్వగలం. ఈ 5 క్వాలిటీస్‌ని కనుక మనం హార్ట్‌ఫుల్‌గా ఫాలో అయినట్టయితే ఆ బజరంగ బలి మన వెనకాలే ఉండి మనకు సక్సెస్ చూపిస్తాడు. పవనపుత్ర హనుమాన్‌కి జై.